గోవా వేదికగా 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ ముగింపు వేడుకలో ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. విడాకుల ప్రకటన తర్వాత రెహమాన్ తొలిసారి బహిరంగంగా కనిపించారు. ప్రస్తుతం ఎంతో మంది ఎదుర్కొంటున్న డిప్రెషన్ సమస్య గురించి ఆయన ఈ వేదికపై మాట్లాడారు. శారీరక అవసరాలపై శ్రద్ధ చూపటం మానేయాలని రెహమాన్ సలహా ఇచ్చారు. ఈ రోజుల్లో చాలా మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఎందుకంటే వారు జీవితంలో ఏదో ముఖ్యమైన దాన్ని కోల్పోయామనే భావనలో ఉంటున్నారు. జీవితమంతా శూన్యంగా మారిందనే భ్రమలో జీవిస్తున్నారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియటం లేదు. చదవటం, రాయటం లేదా మనకి ఇష్టమైన సంగీతం వినటం లాంటివి చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. తన యవ్వనంలో వచ్చిన ఆత్మహత్య ఆలోచన గురించి రెహమాన్ ఇఫీ వేదికపై పంచుకున్నారు. ఆ సమయంలో తన తల్లి ఇచ్చిన సలహా జీవితాన్నే మార్చేసిందన్నారు. మనం ఇతరుల కోసం జీవించినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు రావు అని తన తల్లి సలహా ఇచ్చినట్టు వెల్లడించారు. అప్పటి నుంచి తన ఆలోచన విధానంలో మార్పు వచ్చిందన్నారు. జీవితంలో అందుకున్న అత్యంత అందమైన గొప్ప సలహా ఇదే అన్నారు. ఈ మాటలు తన జీవితానికి లోతైన అర్థాన్నిచ్చాయని, మానసిక ఆరోగ్య సవాళ్లను అధిగమించటంలో సహాయపడ్డాయని రెహమాన్ వివరించారు. ఇక రెహమాన్ దంపతులు ఇటీవల విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయనపై ఎన్నో రూమర్లు వచ్చాయి. వాటి గురించి రెహమాన్ ప్రస్తావించారు. విడిపోవాలనే నిర్ణయం పరస్పర అంగీకారంతోనే తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఒకరంటే ఒకరికి గౌరవం ఉందన్నారు.